వెల్కమ్ టు ఈటీ. సోషల్ మీడియా డిజిటల్ యుగంలో యూత్ క్లిక్లు లైక్ల హోరులో కొట్టుకుపోతాం. ఎన్ని లైక్లు వస్తే అంత క్రేజ్, ఎన్ని షేర్లు అయితే అంతగా ఆదాయం. కారణం ఏదైనా డబ్బు సంపాదించడానికి యువతరం ఎంచుకుంటున్న ఈ మార్గం తీవ్రమైన విమర్శలకు తావిస్తోంది. ధనార్జన కోసం అతిథిగా దిగజారిపోవడానికి కూడా యువతరం వెనుకాడడం లేదు. ఇన్స్టా, యూట్యూబ్ సహా ఇతర మార్గాలలో ఆదాయాల కోసం వెంపర్లాటలో అందమైన అమ్మాయిలు విలువలకు తిలోదకాలిచ్చి వలవలు ఒలిచేస్తూ ఉంటే అది చూస్తున్న సాంప్రదాయవాదులు ప్రపంచం ఎటుపోతోంది అంటూ విలవిలలాడిపోతున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా ఏం లేదు. ఇప్పుడు అందరికీ సమాన హోదా లభిస్తోంది. సోషల్ మీడియాలో క్లిక్లు, లైక్లు పెంచుకునేందుకు తంత్రం తెలిస్తే చాలు చాలా మంది సామాన్యులు కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారు. యూట్యూబర్లుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా, బ్లాగర్లుగా ఎదిగేస్తున్నారు. సెలబ్రిటీలు బోల్డ్ షూట్లతో యూత్ కి గ్యాలం వేస్తున్నారు. ఉర్ఫీ జావేద్ లాంటి ఒక మోడల్ కమ్ నటి ఎలా పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఉర్ఫీని అనుసరించే వాళ్ళు కోకొల్లలు. అయితే సానియా మల్హోత్రా లాంటి కొందరు కొంత ట్రెడిషన్ను అనుసరిస్తున్నారు. ఫిట్నెస్ కోసం జిమ్లో శ్రమించే వీడియోలు, ఫోటోలను షేర్ చేసినా కానీ టూ మచ్ అనిపించేవి ఏవీ కనిపించవు. అయితే అందుకు భిన్నంగా ఉర్ఫీ జావేద్ లాంటి నటీమణి ఫ్యాషన్ సైన్స్ పేరుతో నగ్నత్వాన్ని ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. వివాదాలతో నిరంతరం అంటకాగడం ద్వారా కూడా పబ్లిక్ లో పాపులర్ అయింది ఉర్ఫీ. ఏది ఏమైనా సోషల్ మీడియా రెవెన్యూని, వాటి ద్వారా ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడంలో ఉర్ఫీ పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు చాలా మంది యూత్ తనను అనుకరించే వాళ్ళు ఉన్నారు. ఇదిలా ఉంటే అమ్మాయిలైతే అందాలను ప్రదర్శిస్తే చాలు, అదే అబ్బాయిలకు ఫాలోవర్స్ పెరగాలంటే ఎలా అంటూ సానియా మల్హోత్రా నేరుగా ఉర్ఫీని ప్రశ్నించింది. అబ్బాయిలు కూడా ఆ బూని ప్రదర్శిస్తే చాలు అంటూ బోల్డ్ సలహా ఇచ్చింది ఉర్ఫీ జావేద్. అంతేకాదు అబ్బాయిలు బోల్డ్ గా ఏదైనా చూపిస్తే చూడడం తనకు చాలా ఇష్టమని కూడా చెప్పింది. అంతేకాదు గాయస్, మీ ఆ బూని యథేచ్ఛగా ప్రదర్శించండి అంటూ ఉచిత సలహా కూడా పడేసింది. సానియా వర్సెస్ ఉర్ఫీ చర్చల్లో నిజమున్నా కానీ మరీ బోల్డ్ గా ఆ సలహాలు వినేందుకు అబ్బాయిలే కాస్త సిగ్గుపడుతున్నారట.